ఇందులోకి యాడ్ చేస్తున్నాను. చూడండి నెయ్యి అయితే ఏ విధంగా పైకి తేలుతుందో. హల్వా అయితే ఎంత బాగుందన్నమాట, సూపర్ టేస్ట్. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. చూడండి మనం చేసిన హల్వా ఏ విధంగా ఉందో, అంటే గుమ్మగుమ్మలాడిపోతుంది అనమాట హల్వా అయితే. ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేస్తాను ఏ విధంగా ఉందనేది. టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. మీరు కూడా. నేను గుమ్మడికాయ అయితే ఒకటి తీసుకున్నాను, దీంతో గుమ్మడికాయ హల్వా అయితే చేస్తున్నాను. పాతకాలం పద్ధతులు గుమ్మడికాయ హల్వా అనేది చేస్తున్నాను. గుమ్మడికాయని బాగా కడుక్కొని శుభ్రంగా ముక్కలుగా కట్ చేసుకోవాలా. తర్వాత దీన్ని కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలన్నమాట ఇది గుమ్మడికాయని. ఆ తర్వాత ఆ గుమ్మడికాయకి మనం ఏమేమి వాడతామో చూపిస్తాను అనమాట. పాతకాలం రోజుల్లో మా అమ్మ చక్కెర వేసేది, నేనైతే ఈరోజు బ్రౌన్ షుగర్ అయితే వాడుతున్నాను. ఇదిగో చూడండి, మనకు రుచికి సరిపడేటువంటి అంత తీసుకోవాలా. తర్వాత ఏమంటే పాలు, మిల్క్, తర్వాత జీడిపప్పు, బాదం పప్పు, తర్వాత ఎలాచి, వీటన్నిటిని కలిపి నేనైతే గుమ్మడికాయ హల్వా అయితే చేస్తాను. ఏ విధంగా చేస్తాను అనేది మీకు చూపిస్తాను. కుక్కర్లోనే చేసేది, కట్ చేసిన తర్వాత ముక్కలన్నీ శుభ్రం కడుక్కొని. హెల్త్కి చాలా చాలా మంచిది అన్నమాట. వీటి గింజలు కూడా ఇప్పుడు ప్రతిరోజు డైలీ తినడం కూడా మంచి అలవాటుగా నేర్చుకోండి ఎవరైనా. మేము కూడా ఈ విధంగా తింటున్నాము ఈ గుమ్మడి గింజలు. మీరు కూడా ఈ విధంగా గుమ్మడి గింజలు మార్కెట్లో తెచ్చుకొని వీటిని వారానికి 3 సార్లు 4 సార్లు తింటే హెల్త్ పరంగా చాలా చాలా మంచిది అన్నమాట. చూడండి గుమ్మడికాయ అయితే ఏ విధంగా ఉందో, కలర్ఫుల్గా చాలా చక్కగా ఉండే గింజలు. చూడండి ఏ విధంగా ఉండే గింజలు, ఎంత బాగుండే గింజలు. వీటన్నిటిని ఇప్పుడు నేను కట్ చేస్తాను. పైన లేయర్ అయితే తీసేసి వీటిని ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో అయితే ఉడికిస్తాను అన్నమాట. దానికి చూడండి నేను ఇప్పుడు గుమ్మడికాయని అయితే ఈ విధంగా తొక్క తీసి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని అన్నిటిని ఇప్పుడు కుక్కర్లో వేసి ఉడికిస్తాను అనమాట. చూపిస్తున్నాను చూడండి మీకు. ఒక బౌల్ అయితే తీసుకున్నాను. ఇదిగో చూడండి, ఈ బౌల్ ప్రకారం ఇదిగో మనం ఇట్లా కప్పుల్లో తీసుకొని కప్పు కొలతల్లో చక్కెర అనేది, చక్కెర కానీ బెల్లం కానీ మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. ఏది మంచి హెల్త్ పరంగా చాలా మంచిదన్నమాట. అందువల్ల అనమాట నేను మీకు ఏ విధంగా తయారు చేయాలి. 3 కప్పులు అయితే వచ్చింది, 3 కప్పుల దాకా వచ్చింది. ఇప్పుడు నేను వీటిలో యాడ్ చేస్తాను. వాటర్ యాడ్ చేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటా. తర్వాత జీడిపప్పు అవన్నీ యాడ్ చేస్తాను అనమాట. చూడండి కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ముక్కలకి. ఊరికే అట్లా ఉడికితే చాలు అనమాట. జస్ట్ కొంచెం యాడ్ చేసాను వాటర్ అయితే. అన్ని కుక్కర్లో పెట్టి 3 విజిల్ 4 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించి, తర్వాత నేను జీడిపప్పు బాగా ఉడికించాను కదా, ఇప్పుడు తీస్తున్నాను. 4 విజిల్స్ అయితే వచ్చాయి. చూడండి ఎంత వేడిగా ఉందో, చక్కగా బాగా ఉడికిపోయింది అనమాట. పాతకాలం రోజుల్లో వీటిని ముద్దకంతో తొక్కేవాళ్ళు అనమాట ఈ విధంగా బాగా. చూడండి ఇప్పుడు బాగా మెత్తగా అయిపోయింది ఇది. చూడండి ఎంత వేడిగా ఉంది మన హల్వా అయితే. భలే బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. చూడండి దీంట్లోకి ఇప్పుడు నేను బ్రౌన్ షుగర్ అయితే యాడ్ చేస్తాను అనమాట. 1 కప్పు బ్రౌన్ షుగర్ యాడ్ చేస్తున్నాను. చూడండి 1 కప్పు బ్రౌన్ షుగర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు పాలు యాడ్ చేస్తున్నాను. చూడండి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి వీటిని. హల్వా అయితే పాతకాలం పద్ధతుల్లో అన్నమాట నేను చేసింది. మా అమ్మ వాళ్ళు ఈ విధంగా చేసేవాళ్ళు అనమాట. చూడండి చూసారా హల్వా అనేది మనకు ఏ విధంగా వచ్చిందో. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదము, కిస్మిస్ వీటిని కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి నెయ్యితో కూడా బాగా నెయ్యితో వేయించుకున్నాం కాబట్టి నెయ్యి కూడా యాడ్ చేసేస్తున్నాం ఒకేసారి. ఈ నెయ్యిని దాంట్లోకి యాడ్ చేస్తున్నాం. కొంచెము ఎలాచీ పౌడరు. చూడండి హల్వా అయితే ఎంత బాగుందో, చూడండి ఏ విధంగా ఉందో మన హల్వా అయితే. టేస్ట్ అంత బాగుంటుంది అన్నమాట. మనం హెల్త్కి కూడా చాలా చాలా మంచిది అన్నమాట గింజలు అవన్నీ. చూడండి ఎలాచీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం మన టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. బాగుంటుంది అన్నమాట. ఎప్పుడైనా మనం స్వీట్ చేసుకున్నప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. చూడండి ఒకసారి వీటన్నిటిని కలిపెట్టుకొని చూడండి బాగా నీట్గా మనం ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని తినేయడమే. చూడండి ఇంత హల్వా అయితే పర్ఫెక్ట్గా వచ్చిందనమాట టేస్ట్.
నేను ఒక సర్వింగ్ బౌల్లోకి తీస్తాను, టేస్ట్ చేస్తాను. బౌల్లోకి యాడ్ చేస్తున్నాను. చూడండి, నెయ్యి అయితే ఏ విధంగా పైకి తేలుతుందో. హల్వా అయితే ఎంత బాగుందన్నమాట, సూపర్ టేస్ట్. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. చూడండి మనం చేసిన హల్వా ఏ విధంగా ఉందో, అంటే గుమగుమలాడిపోతుంది అనమాట హల్వా అయితే. ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేస్తాను ఏ విధంగా ఉందనేది. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.